ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద దక్కన్ ప్లాట్యూ. దక్కన పీఠభూమికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని, ఇక్కడ ఇన్కరెక్ట్. హియర్ దే గివ్ 4 స్టేట్మెంట్స్. అమాంగ్ దెమ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దక్కన ప్లాట్యూ, irrelevant or incorrect. First one, it is the oldest plateau. ఇది అత్యంత పురాతనమైన పీఠభూమి. ఎస్, భారతదేశంలోకే కాదు ప్రపంచంలోకే అత్యంత పురాతనమైనటువంటి భూస్వరూపాలలో మన దక్కన పీఠభూమి ఒకటి. ఇది గోండ్వానా కాలానికి చెందినటువంటి భూభాగంలో భాగం. సో కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాల్లో అతి పురాతనమైనది మన దక్కన పీఠభూమి. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ లావా ప్లాట్యూ. ఎస్, ఇట్ ఈజ్ లావా ప్లాట్యూ. దిస్ వన్ ఆల్సో కరెక్ట్. ఇది ఒక లావా పీఠభూమి. మన భారతదేశంలో ఉన్నటువంటి దక్కన పీఠభూమి ఒక లావా పీఠభూమి. ఇక్కడ అందుకనే నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉంటాయి, ఖనిజాలు కూడా ఎక్కువగా విస్తరించుంటాయి. అంటే పురాతనమైన భూభాగం అవటం వలన ఖనిజాలు ఎక్కువగా విస్తరించుంటాయి. మరి లావాతో ఏర్పడి ఉండటం వలన ఇక్కడ నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించి ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్, river Ganga, Indus are flowing through this plateau, but it is not correct. River Ganga and Indus rivers flows through the northern plains only, not peninsular plateau or Dakkan plateau. That's why this statement is wrong. ఏమని అడుగుతున్నాడండి? గంగా సింధు నదులు ఈ పీఠభూమి గుండా ప్రవహిస్తాయి అన్నాడు. నో, ఈ గంగా అండ్ సింధు rivers are not flow through this Dakkan plateau. Which rivers flows through Dakkan plateau? So in Dakkan plateau, particularly in peninsular India, Narmada, Tapi, Godavari, Mahanadi, Krishna, some parts it flows through different directions. So whereas Ganga and Indus flows through the northern plains only, not Dakkan plateau. So that's why దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. అంటే గంగా సింధు నదులు ఈ పీఠభూమి గుండా ప్రవహిస్తాయంటే ప్రవహించవు. ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్, ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ద లార్జర్ పార్ట్ ఆఫ్ రాయలసీమ కమ్స్ అండర్ దిస్ ప్లాట్యూ రీజన్. ఎస్, ఇన్ ఆంధ్రప్రదేశ్ ద రాయలసీమ రీజన్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద దక్కన్ ప్లాట్యూ. సో రాయలసీమలోని అధిక భాగం ఈ పీఠభూమికి చెందినది. సో కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ థర్డ్ వన్ ఈజ్ నాట్ ద ఇన్కరెక్ట్, సరికాదు. దేనికి సంబంధించి? దక్కన పీఠభూమికి సంబంధించి. ఓకే.